హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే అక్టోబర్లో వచ్చే ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ఫోన్స్ అయితే మీకైతే అక్టోబర్లో అయితే పక్కా లాంచ్ అయితే మరి అక్టోబర్లో అయితే కంపల్సరీ అయితే మీకైతే ఫోన్స్ అయితే లాంచ్ అయితే అయిపోతాయి. మరి ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఒక 5 ఫోన్స్ అట్లా చెప్తాను నేనైతే మీకైతే. ఆ ఫోన్స్ అయితే మీకైతే తప్పకుండా మాత్రం అక్టోబర్లో అయితే లాంచ్ అయితే మరి ఫస్ట్ ఫోన్ అయితే మనకైతే మోటరోలా ఎడ్జ్ 60 నియో. ఈ ఫోన్లో మనకి డిస్ప్లే అనేది 6.36 ఇంచెస్ ఎల్టీపీఓ ప్యానెల్ అయితే ఇచ్చిల్లు మనకి. 120Hz రిఫ్రెష్ రేట్, 3000 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు మనకి. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకైతే MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. కెమెరా అయితే సోనీ 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిల్లు మనకైతే. ఇంకా ప్లస్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు మనకి. దీంట్లో బ్యాటరీ అయితే 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. వైర్లెస్ అయితే 15 వాట్ సపోర్ట్ అయితే చేస్తుంది మనకి. ఇదైతే ఫోన్ అయితే మనకైతే అక్టోబర్లో అయితే లాంచ్ అయితే అవుతుంది మరి పక్కా ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Fold. దీంట్లో మనకి 10.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే మనకి దీంట్లో 3 డిస్ప్లేస్ ఉంటాయి అనుకుంటా. 3 or 4 డిస్ప్లేస్ అయితే ఉంటాయి మనకి ఈ ఫోన్లో అయితే. మొత్తం కలిపి అయితే మనకి 10.8 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉన్నది. ఇంకా 6.4 ఇంచెస్ కవర్ డిస్ప్లే అయితే ఉన్నది మనకి. అంటే ముందర డిస్ప్లే, బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ఇట్లా పెద్ద ట్యాబ్లెట్ వస్తుంది కదా. 10.8 ఇంచెస్ డిస్ప్లే. ఇంకా కెమెరాస్ అయితే దీంట్లో 350 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. మరి బ్యాటరీ అయితే 5700 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీంట్లో ప్రొసెసర్ అయితే 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఇది కూడా మనకైతే అక్టోబర్ ఎండ్లో అయితే లాంచ్ అయితే అవుతుంది అంటారు మరి సామ్సంగ్ వాళ్ళు. చెప్పలేము మరి ఎప్పుడు లాంచ్ అయ్యేది. నెక్స్ట్ అయితే మనకి వివో X300 సిరీస్ 200 సిరీస్ అయితే ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడైతే 300 సిరీస్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. మరి ఇది కూడా బిగ్ సక్సెస్ కావాలనుకున్నాను నేనైతే. మరి దీంట్లో మనకి మళ్ళీ 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు. జాయిస్ బ్యాచింగ్ అయితే ఉంటుంది మనకి దీంట్లో. ఇంకా 7000 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మనకి ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే అయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనేది ఇచ్చిల్లు. లేట్ అక్టోబర్లో అయితే లాంచ్ అయితే కావచ్చు మరి మనకైతే ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ అయితే మనకైతే iQOO 15. మరి 14 అయితే బిగ్ సక్సెస్ అయితే అయింది కదా. మళ్ళీ 15 అయితే తీసుకొస్తారు మరి iQOO వాళ్ళు అయితే మనకైతే. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చారు మరి. ఇంకా 8 Elite 4 కంటే ఇది ఇంకా పవర్ఫుల్ ప్రొసెసర్ మరి. స్నాప్డ్రాగన్లోనే అన్నిటికంటే పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ అయితే మనకి 3 మెగాపిక్సెల్ 350 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఇస్తారు మనకి. బ్యాటరీ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే అయితే మనకి 6.85 ఇంచెస్ ఎల్టీపీఓ AMOLED ప్యానల్ 2K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఎక్కువ లీక్ అయితే ఏం కాలేదు మరి. దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి మరి. అవైతే నేనైతే మీకు అయితే చెప్పేసిన. నెక్స్ట్ అయితే మనకి Realme GT అండ్ GT 8 Pro అని అయితే లాంచ్ అయితే చేస్తారు మరి రియల్మీ వాళ్ళు. దీంట్లో డిస్ప్లే అయితే మనకి 6.82 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 2K ఫ్లాట్ డిస్ప్లే అనేది తిన్నది. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి. దీనిలో 200 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా దీంట్లో ప్రొసెసర్ అయితే దాంట్లోనే సేమ్ iQOO ఇచ్చినట్టే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిండు. ఇదైతే అక్టోబర్ మధ్యలో అయితే లాంచ్ అయితే కావచ్చు మరి ఫోన్ అయితే. మరి ఇవన్నీ ఫోన్స్ అయితే మనకైతే అక్టోబర్లో అయితే లాంచ్ అయితే మరి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియోకి ఏదో ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.